మిత్రులారా, భారతదేశంలో 29వ రాష్ట్రము తెలంగాణ. తెలంగాణ సాధించడానికి ఎంతోమంది పోరాటం చేశారు, ప్రాణాలు కూడా అర్పించుకున్నారు. అంతేకాకుండా మొట్టమొదటి రైతులు తుపాకులు పట్టుకొని పోరాటం చేసినటువంటి రాష్ట్రం ఇది. ఈ విధంగా పోతే దీనికి పెద్ద చరిత్ర ఉంది. అందుకొరకు మన దేశంలో ఉన్న పార్టీలన్నీ తెలంగాణలో అధికారం సంపాదించుకోవాలని వస్తున్నాయి. కాంగ్రెస్ వచ్చింది, ఏమి ఇచ్చింది అని చూస్తే ఏం కనబడదు. బీజేపీ రావాలని ప్రయత్నం చేస్తుంది, ఏమి ఇస్తుందో తెలియదు. బీఆర్ఎస్ వచ్చింది, అదేవిధంగా ఈ మధ్య కొత్త టీఆర్ఎస్ కూడా వస్తున్నది. ఇవన్నీ నిజానికి చెప్పాలంటే బూర్జువా పార్టీలు, అంటే డబ్బు పెట్టి డబ్బుతోటి సంపాదించుకొని ధనవంతులు కావాలని వస్తున్న పార్టీలు. ఎందుకంటే తెలంగాణలో మంచి వనరులు ఉన్నాయి, కానీ ప్రజలు చాలా అమాయకులు, పైసలు ఇస్తే ఓట్లు వేస్తారు అని వస్తున్నారు. కానీ మీ అందరికీ చెప్తున్నా, ఈ మధ్య రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ వచ్చింది. ఇది మేధావుల పార్టీ. ఇప్పుడు ఎప్పటి నుంచో తెలంగాణ వాళ్ళు రాడికల్సే, కానీ ఇప్పుడు ఒక పార్టీ పద్ధతిలో వస్తున్నారు, ఒక రాజ్యాంగము కాపాడుకొని వస్తున్నారు, ఒక మేనిఫెస్టో కట్టుకోవని వస్తున్నారు. కాబట్టి ఎవరైనా రాడికల్ మెరిటో పార్టీ లోపల రావచ్చు, అంతేగాని ఎక్కడో ఉండి కూతలు కూయవద్దు. కూస్తే వాళ్ళ పనులు ఇరగొడతాము అనే విషయం తెలుపుతూ ముగిస్తున్నా.